మనందరి ఫేవరెట్ పానీపూరి చేశాను. ఇంట్లోనే ఈజీగా పానీపూరి చేసుకోవచ్చు, ట్రై చేయండి. ఇక నేను స్వీట్ చట్నీ కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకున్నాను ఒక 1 అవర్ ముందే. ఒక 2 స్పూన్స్ బెల్లాన్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు ఇలా బాగా స్క్వీజ్ చేసుకొని రసాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోనే చింతపండు వాటర్ కూడా వేసేసుకొని ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 1 స్పూన్ కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాను. కన్సిస్టెన్సీ బట్టి చూసుకొని వేసుకోండి వాటర్. ఇది బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ చూసుకొని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలిపేసుకొని, స్వీట్ చట్నీ అనేది కొంచెం థిక్గా ఉండాలి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. స్వీట్ అన్నీ సరిపోయే చెక్ చేసుకుంటే మన స్వీట్ చట్నీ రెడీ. ఇప్పుడు పానీ కోసం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, సాల్ట్ చూసుకొని వేసుకోండి. 1 లెమన్ జ్యూస్ని పిండేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాను. ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేసుకొని ఒక 2 స్పూన్స్ పానీపూరి మసాలా వేసుకున్నాను. బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకొని సాల్ట్ అన్ని చెక్ చేసుకుంటే మన పానీ రెడీ. ఇప్పుడు ఆలూ స్టఫ్ కోసం ఆలూని ఇలా బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకొని ఇందులో సాల్ట్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా, ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 2 స్పూన్స్ కారం వేసేసుకొని సాల్ట్ అన్నీ సరిపోయే చెక్ చేసుకొని కలిపేసుకుంటే మన ఆలూ స్టఫ్ రెడీ. ఇప్పుడు పూరి కోసం ఈ బాల్స్ సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, పానీపూరి బాల్స్. ఆయిల్ హీట్ చేసుకొని ఈ బాల్స్ని అన్నిటిని ఇలా ఫ్రై చేసేసుకుంటే బాల్స్ కూడా రెడీ. అంతే, సింపుల్గా అయిపోయే పానీపూరి రెడీ. ఇంట్లోనే ఈజీగా చేసుకొని తినేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.